పొద్దుటూరులోని పెన్నా నది సమీపంలో ఉన్నటువంటి వారాహి దేవి ఆలయాన్ని కూల్చివేత వివాదాలకు దారితీస్తుంది. ప్రజా సంఘాలు అదేవిధంగా హిందువుల కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి పొద్దుటూరులో కనిపిస్తుంది. ఏదైతే పెన్నా నది పరివాహకానికి సమీపంలో ఉన్నటువంటి భూమిలో వారాహి మాత ఆలయంతో పాటు అటు అయ్యప్ప స్వామి ఆలయాలు, పలు రకాల ఆలయాలు నిర్మించడం జరిగింది. అయితే ఈ ఆలయాలు ఫారెస్ట్ భూముల్లో ఉన్నాయంటూ కూడా అధికారులు ఒక్కసారిగా ఆలయాన్ని కూల్చివేశారు. రాత్రికి రాత్రే ఆలయాన్ని కూల్చివేయడంతో ఒక్కసారిగా హిందువులు, ప్రజా సంఘాలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కూడా జిల్లా కలెక్టర్ సీరియస్గా తీసుకున్నారు. ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం వారాహి ఆలయాన్ని ఎందుకు కూల్చాల్సి వచ్చిందంటూ కూడా జిల్లా కలెక్టర్ సీరియస్ అయినట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో అటు ఉన్న పలంగా ఒక్కసారిగా వారాహి ఆలయాన్ని కూల్చివేయడంతో అటు హిందువులు సంఘాలతో పాటు అటు విహెచ్పి, బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆలయాన్ని కూల్చివేసిన అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు, ఇది మంచి సాంప్రదాయం కాదంటూ కూడా ఆయన హెచ్చరించారు. అయితే ఈ క్రమంలో అది ఫారెస్ట్ ల్యాండ్లో ఉండడం వల్ల మేము కూల్చివేశామంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే కూడా అక్కడ ఆందోళనకు దిగినటువంటి హిందూ సంఘాల నేతలతో అదేవిధంగా బీజేపీ నేతలతో కూడా చర్చలు జరిపారు. అదే స్థానంలో యథావిధిగా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం, ప్రభుత్వంతో మాట్లాడి చర్చించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామంటూ కూడా హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రజా సంఘాల నేతలు కావచ్చు, అదేవిధంగా హిందూ సంఘాల నేతలు కూడా ఆందోళన విరమించిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వారాహి దేవి ఆలయం కూల్చివేత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో షోర్ RTV కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.